హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణరామ్ డిఫరెంట్ సినిమాలు చేయటంలో తనకు తానే సాటి అనమాట. హిట్ వచ్చినా సరే, ఫ్లాప్ వచ్చినా సరే ప్రేక్షకులకి కొత్త ధనంతో తన యొక్క నటనతో ప్రేక్షకులను అలరించడానికి తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈ తరుణంలో కళ్యాణరామ్ నటించిన చిత్రం డెవిల్ రేపే వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఈరోజు ఓవర్సీస్లో ఈ మూవీ యొక్క షోస్ అయితే పడిపోయిందనమాట. యుఎస్ నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, నందమూరి కళ్యాణరామ్ బ్రిటిష్ వారికి ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడనమాట. ఒకచోట హత్య జరిగితే ఆ హత్య యొక్క మిస్టరీని ఛేదించడానికి కళ్యాణరామ్ని అక్కడకు పంపిస్తారు. ఆ మిస్టర్ని ఛేదించే క్రమంలో ఎన్నో సాహసాలు చేయాల్సి వస్తుంది నందమూరి కళ్యాణరామ్ బ్రిటిష్ వారికి ఏజెంట్గా వర్క్ చేస్తూనే తన అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అట. ఇక ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్టుగా ఉందట. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్తో ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుందట. ఇంటర్వెల్ నుంచి అదిరిపోయే విధంగా ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుందట. సాంగ్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, మాస్ ఎలివేషన్స్ కానీ కళ్యాణరామ్ డిఫరెంట్ చాలా షేడ్స్లో కనిపిస్తారంట. అందువలన ఈ మూవీ అక్కడ అంటే ఓవర్సీస్లో మంచి స్పందన అయితే వచ్చేసింది అనమాట. సాంగ్స్ పరంగా, అలాగే బీజిఎం కూడా పర్వాలేదన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అలాగే రెగ్యులర్ ఆడియన్స్ నుంచి కూడా ఓవర్సీస్ మాదిరిగానే మంచి స్పందన వస్తే ఈ చిత్రం అదిరిపోయే విధంగా హిట్ అందుకోవటం ఖాయం. సో ఏది ఏమైనా సరే ఈ మూవీకి ఓవర్సీస్ నుంచి మంచి స్పందన వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి స్పందనే రావచ్చు. మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట.